ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తాను ఏం తప్పు చేశానని 48 గంటలు తన గొంతును మూశారన్నారు. తను ప్రచారం చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం మాట్లాడితే తనను నిషేధం విధించారన్నారు. ఎన్నికల్లో దేవుని బొమ్మను పట్టుకు తిరుగుతున్న అమిత్ షాకు నియమాలు వర్తించవా అంటూ ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఎండిపోని పంటలు ఇవాళ ఎండిపోయాయన్నారు. గోదావరి ఎడారి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. గ్యారంటీలను అమలు చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఆటో కార్మికులను రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సింగరేణిపై బడే బాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటిదాకా దొబ్బితిన్న చాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్కా కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా, ఇది ధర్మమా ఇట్లా మాట్లాడచ్చునా? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు బతుకు కావాలి, మాకు అన్నం కావాలి అని పేదలు అడిగితే వాళ్ళు చేసిన పని 370 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయని అడిగితే, దాన్ని ఇవ్వమని అడిగితే మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నా కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది, మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ నేను ఇక్కడికి గోదావరి కనికి 2 గంటల ముందే వచ్చినా ఆ దిక్కుమాలిన బ్యాన్ ఉంది కాబట్టి ఆ బ్యాన్ తర్వాతనే రావాలని చెప్పి 8:15 తర్వాత నేను బయటికి రావడం జరిగింది. ఒక కాంగ్రెస్ నాయకుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ